ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడెన్స్ మీడియా. సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్టయితే బొబ్బిల్లోని ఒక ఉపాధ్యాయుడి వద్ద నుండి 24 లక్షల నుండి 28 లక్షల రూపాయలు కాజేయడానికి ప్రయత్నించగా దాన్ని పోలీసులు అయితే మాత్రం విఫలం చేసి ఆ డబ్బునైతే మాత్రం ఉపాధ్యాయునికి అందజేశారు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సైబర్ నేరగాలు చేస్తున్న పని సొంత మనుషులను కూడా నమ్మితే అకౌంట్స్ ఏమవుతాయో, మన చరిత్ర ఏమవుతుందో కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. దానికి ఉదాహరణ రీసెంట్గా 2 నెలల క్రితం సెప్టెంబర్ నెలలో NCS థియేటర్ వద్ద గల నాయుడు అనే వ్యక్తి ATM నుండి డబ్బులు తీసేందుకు వెయిట్ చేస్తున్నాడు. సో అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో కాసేపు అయిన తర్వాత తీద్దామంటూ పక్కన నించున్నాడు. అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, అంటే సుమారు 14 నుండి 17 సంవత్సరాలు ఉంటాయేమో ఆ బాలుడికి, వచ్చి మా మామగారికి ఆరోగ్యం బాగాలేదు, నాకు అర్జెంటుగా 13,000 కావాలి అంకుల్, హాస్పిటల్లో ఉన్నారంటూ కాళ్ళ ఇలా పడేసరికి అయ్యో పాపం కష్టాల్లో ఉన్నాడు కదా అని నాయుడు అనే వ్యక్తి 13,000 రూపాయలు అతని దగ్గర తీసుకొని ఫోన్పే చేసేస్తాడు. నా క్యాష్ నాకు వచ్చేసింది కదా, ఫోన్పే చేశాను కదా అనేసి అని రిలాక్స్ అయిపోయాడు. సో ఆ 2 నెలలు బట్టి కూడా అకౌంట్ ఏమైందని కూడా ఆయన పెద్దగా గమనించుకోలేదు. అయితే అప్పటికే ఆయన అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ బ్యాంక్ వెళ్ళారు. బ్యాంక్ వెళ్ళిన తర్వాత నేను ఎవరికి అకౌంట్కి డబ్బులు పంపించినా ఫ్రీజ్ అయిపోతుంది, సెప్టెంబర్ నెల నుండి నా అకౌంట్ ఫ్రీజ్లో ఉంది, అసలు ఏంటి సంగతి అని బ్యాంక్ వాళ్ళని అడిగాడు. వారు ఏమన్నారంటే మాకేం సంబంధం లేదు, ఇది సైబర్ నేరగాలు పన్నిన పన్నగం కావచ్చు, మీరు ఒకసారి వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయండి అని బ్యాంక్ వాళ్ళు అయితే మాత్రం నాయుడుకి సూచించారు. సో వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు నాయుడు. సో ఇదంతా చూసిన తర్వాత ఆ నేరస్తుడు ఎవడైతే సైబర్ క్రైమ్కి పాల్పడ్డాడో ఆ నిందితుడు అకౌంట్ నుండి దగ్గర 60,000 రూపాయలు వేరే అకౌంట్ ద్వారా నుండి వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఇదే తరహాలో ఒక వృద్ధురాలు కూడా 60,000 రూపాయలు పోయాయంటూ, 60,000 రూపాయలు తమ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇంకేముంది, పోలీసులు రంగంలో దిగేసరికి నిందితుడు ఎవరెవరి అకౌంట్కి ఎంతెంత పంపించాడో అంతా కూడా వాకప్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మాలి? నిజంగా ఈ సైబర్ నేరగాలు చేస్తున్న నేరం వల్ల ఎవరికైనా కష్టం వచ్చిందన్నా సరే సహాయం చేయడానికి ముందుకు అడుగు వేయలేని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం ఉందని అనుకోవచ్చు. కేవలం నార్మల్ పర్సన్స్ ని మాత్రమే కాదు, ఒక జిల్లా స్థాయి అధికారులను సైతం ఈ సైబర్ నేరగాళ్ళు అయితే మాత్రం టార్గెట్ చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారి పేరిట ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసి, నేను ఇలా పలానా కలెక్టర్ నుండి మెసేజ్ పెడుతున్నాను, ఒక ప్రాజెక్ట్ విషయమై డబ్బులు కావాలి, ప్రాజెక్ట్ సెటిల్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఇస్తానంటూ ఆ సైబర్ నేరగాడు వాసు అనే వ్యక్తికి మెసేజ్ పంపించాడు. అనుమానం వచ్చిన ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. వామ్మో ఇదేదో సైబర్ నేరగాలు పన్నిన పన్నగం అనుకొని అంతా కూడా అలర్ట్ అయ్యి కలెక్టర్ అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. నేను ఎటువంటి వాట్సాప్ నుండి కూడా మెసేజ్ పంపించలేదు, సైబర్ నేరగాల వల్ల ఎవరు పడద్దు అంటూ కూడా అలర్ట్ చేశారు అధికారులందరినీ. సో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? సొంత మనుషులను కూడా నమ్మితే ఎలా ఉంటుందో ఏంటో భయపడుతున్న రోజులైతే మాత్రం ఈ సైబర్ నేరస్తుల వల్ల అయితే కలిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికైనా కష్టం ఎలా వస్తుందో, అనుకున్న రీతిలో వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ఎవరైనా సహాయం కోరి మన దగ్గరికి వచ్చినా ఇచ్చేది 100 రూపాయలు అయినా సరే బాబోయ్ అకౌంట్ ఏమవుతుందని కూడా భయపడాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నా ఉన్నాయని చూసుకోవచ్చు. సో వ్యూయర్స్, బి అలర్ట్. సైబర్ నేరగాలు ఎలా ఎవరిని అటాక్ చేస్తున్నారో కూడా, ఎవరిని టార్గెట్ చేస్తున్నారో, ఎవరి అకౌంట్ ని ఎలా హ్యాక్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. సో కాస్త అలర్ట్ గా ఉండడం వల్ల ఏదైనా మనకు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు ఆశ్రయిస్తే ఘోర ప్రమాదం నుండి తగ్గించి మరింత అంటే ఎక్కువ నష్టం పోకుండా ఆ క్రైమ్ అయితే మాత్రం తగ్గించుకునే అవకాశాన్ని ఉందని అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ విజయనగరం జిల్లాలో కనిపిస్తున్న పోలీసులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడెన్స్ మీడియా, విజయనగరం.